అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. డిపార్ట్మెంట్ ఉద్యోగుల మాదిరిగా డిఏ రాకపోవడంతో 2 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలుగా వేతనాల పెంపుపై లేకపోవడంతో ఖర్చులు పెరిగి జీవనం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 42 రోజుల సమ్మెకి ప్రారంభ తేదీ డిసెంబర్ 12. ఆనాటి ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఆ రోజున టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఈ సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ వేతనాలు పెంచలేదు. 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, వేతనాలు పెంచలేదు, సమస్యలు సక్రమంగా పరిష్కారం చేయట్లేదు. గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది 24,800 అంగన్వాడీ వర్కర్కి, 20,000 హెల్పర్కి ఇవ్వాలని చెప్పి ఆ రకంగా వేతనాలు ఇవ్వాలి. అలాగే 164 సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు ఫిలప్ చేయాలి. అలాగే బయట వాళ్ళు ఎవరికి కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వకుండా అంగన్వాడీలు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్హత ప్రకారం సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వంట పాత్రలు లేవు, ఫీడింగ్ మంచి క్వాలిటీ ఫీడింగ్ పెట్టట్లేదు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయకుండా ఈ రోజు రోడ్లు ఎక్కకుండా అని చెప్తున్నారు. ఈ 9లో ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎఫ్ఆర్ఎస్ పెట్టి అంటే అంగన్వాడీ వర్కర్కి హెల్పర్కి కాకుండా లబ్ధిదారులకు కూడా అసలు మనం ఇచ్చే ఫీడింగ్, అంగన్వాడీలు ఇచ్చే ఫీడింగ్ చాలా పేద ప్రజలకి, ఎక్కడో చోట పనులు చేసుకుని బ్రతికే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ పెడితే ప్రతిరోజు సెంటర్కి వచ్చి ఎఫ్ఆర్ఎస్ ఎలా తీసుకుంటారని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి, అలాగే ఈ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే అర్హులైన హెల్పర్లకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు వర్తింప చేయట్లేదు. ఇవాళ 10,000 రూపాయలు జీతం తీసుకుని